ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మిత్రులందరికీ అనకాపల్లి సబ్ డివిజన్ తరఫున నా నమస్కారం అండి. నేను అనకాపల్లి డిఎస్పీని. మాకు ఈగిల్ టీము సమాచారం మేరకు, అలాగే మా ఎస్బీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో బుచ్చిపేట, అలాగే చోడవరం, రావికమతం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకు ఉన్న ముందస్తు సమాచారం మేరకు, ఈగిల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే ఎస్బీ సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు 2 వెహికల్స్ కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు, 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో, వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కరువు కారులో 92 కేజీలు గాంజా, అది కూడా ఒక 3 వైట్ బ్యాగ్స్లో దొరికింది. ఇది మొత్తం 220 కేజీలు సుమారుగా ఇది. దీని మీద మేము మా సిఐ గారు, కొత్తకోట సిఐ గారు ఆయన సూపర్వైజన్లో ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మాకు దొరికిన 3 వ్యక్తుల్లో తిమోతి అనే ఒక వ్యక్తి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు, పెదబయలు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒరిస్సా నుంచి చిన్న క్వాంటిటీస్లో గాంజా సెక్యూర్ చేసి ఆ గాంజాని తీసుకొచ్చి బయట ప్రదేశాల్లో అమ్మే అలవాట్లో ఉన్నాడు అతను. ఇతనికి ఒక మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఒక అతను పరిచయం అయ్యాడు. మా కేసులో అతను A2. ఈ మహమ్మద్ రఫీ అనే అతను సత్యనపల్లికి చెందినవాడు. ఈ ఇతనితో పాటు ఒక డ్రైవర్ కూడా వచ్చాడు. ఈ డ్రైవర్ పేరు కూడా ఫయాజ్ అని అతని డ్రైవర్. ఈ ఫయాజ్ అండ్ రఫీ వీళ్ళిద్దరూ సత్యనపల్లికి చెందినవారు. అలాగే ఈ తిమోతి అనే ఆయన పెదబయలు మండలం. ఇతను గతంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక 1 మంత్ బ్యాక్ 50 కేజీస్ గాంజా 2 వెహికల్స్ వచ్చి తీసుకుని వెళ్ళి దీన్ని సత్యనపల్లిలో ఒక 2 డేస్ ఉంచి అక్కడి నుంచి ఆ 50 కేజీస్ గాంజాని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళనాడులో హోసూర్ అనే విలేజ్లో అనే ప్లేస్కి సంబంధించిన సౌందర్య అనే అతనికి ఒక 50 కేజీస్ అమ్మడం జరిగింది. అప్పట్లో ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సరే, ఈసారి కూడా అలాగే అదే ప్రయత్నంలో నేను మాకు రావికమతం మండలంలో పట్టుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మేము నిన్న చేసిన సీజర్లో ఒక 3 సెల్ ఫోన్లు, ఒక 2 కార్లు, 220 కేజీల గాంజా వర్త్ సుమారుగా 1,10,00,000 వరకు ఖరీదు ఉంటుంది. దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉంది. దీంట్లో ఏజెన్సీ ప్రాంతంలో వీళ్ళకి సహకరించిన 2 వ్యక్తుల్ని, అలాగే సత్తెనపల్లి ప్రాంతానికి సంబంధించిన ఇంకొక 3 వ్యక్తుల్ని కూడా మేము సెక్యూర్ చేయాల్సి ఉంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈ రోజున మేము మా దగ్గర ఉన్న 3 ముద్దాయిలు A1 తిమోతి, A2 మహమ్మద్ రఫీ, A3 ఈ ఫయాజ్, ఈ 3ని కూడా ఈ రోజు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో కష్టపడి గత అంత ముందు నుంచి కూడా వాళ్ళ బుచ్చిపేట ఎస్ఐ గారు, అలాగే రావికమతం ఎస్ఐ రఘువర్మ, బుచ్చిపేట ఎస్ఐ మనోజ్ ఇద్దరు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. అలాగే 4 కానిస్టేబుల్స్ కూడా దీంట్లో బాగా హార్డ్ వర్క్ చేయడం గమనించడం జరిగింది. మా ఉన్నతాధికారులు వీళ్ళకి ప్రశంసలు ఇస్తూ దీనికి వీళ్ళు క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా విషయంలో మా డిఐజీ గారు,
రేంజ్ డిఐజీ గారు, మా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కేసులో డైలీ బేసిస్ మానిటర్ చేస్తున్నారు. అందువల్ల ఈ సక్సెస్ మాకు వస్తున్నాయి. అలాగే ఇంతే కాకుండా మాకు అనకాపల్లి సబ్ డివిజన్ సంబంధించి మా దగ్గర 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒకటి తాటిపర్తి చెక్ పోస్ట్ వీమడుగులో ఉంది. అలాగే దీనికి రామాపురం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. అలాగే కోనం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇది చీడికాడ మండలం. ఈ చెక్ పోస్ట్ లో కూడా సీసీ కెమెరాలు ఉండటం, ఈ సీసీ కెమెరాలు 24/7 పర్యవేక్షణ చేయటం, అక్కడ బలిష్టంగా పటిష్టమైన బందోబస్తు, వాళ్ళకి కావాల్సిన సిబ్బంది అవన్నీ కూడా ఉండటం జరిగింది. మా ఉన్నతాధికారులు తరచుగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవనేది కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎస్పీ గారు డైరెక్ట్ నియంత్రణలో ఇవి మా ఇన్స్పెక్టర్స్, మా సిబ్బంది బాగా పనిచేశారు. వాళ్ళందరూ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలవరం, బుచ్చేపేట, రావికంతో నుంచి వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే అనకాపల్లి వచ్చి మళ్ళీ అనకాపల్లి నుంచి హైవే టేకప్ చేద్దాం అనేది వాళ్ళ ఐడియా అయ్యి ఉండొచ్చు. మనకి అటు కూడా ఒక చెక్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ డైరెక్షన్ లో రావడానికి ప్రయత్నం చేస్తామని మేము గమనించడం జరిగింది. థ్యాంక్ యూ. నిన్న రోజు మేము సీజ్ చేసిన గాంజా సుమారుగా 220 కేజీలు, వర్త్ ₹1,10,00,000 అండి. అలాగే 2026 ఇయర్ కి సంబంధించిన టాటా కరో కార్ ఒకటి మేము సీజ్ చేయడం జరిగింది. అది ఒకటి సుమారుగా 25 లక్షలు ఉందండి. అది హార్డ్లీ 3-4 months బ్యాక్ తీసుకున్నారు. అలాగే దాంతోపాటు ఒక రీసెంట్ గా పర్చేజ్ చేసిన ఎతిగా గారు కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ కారు టాటా కారు వర్త్ సుమారుగా ఒక 22-25 lakhs అన్నారు. అలాగే ఎతిగా కార్ కూడా 15 లక్షలు. ఈ వెహికల్స్ ఖరీదే బాగా ఎక్స్పెన్సివ్ వెహికల్స్, అవి బాగా ఖరీదుగానే ఉన్నాయి. కారు రఫీకి సంబంధించింది. టాటా కారు సంబంధించి వేరే గుంటూరులోనే రెంట్కి తీసుకొచ్చారండి. అది అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అతను ఇచ్చాడా, దాంట్లో విషయం తెలిసి ఇచ్చాడా అనేది మేము దర్యాప్తు చేస్తున్నాం. ఓన్ బోర్డ్ 2 కూడా ఓన్ బోర్డ్ కార్లు.